ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకి జీవితంలో అనుగ్రహిస్తున్నారు. నీతిమంతుని ఆకలి కొననీయనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనం నీతిగా జీవించేటప్పుడు అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు కలుగుతాయి, కానీ వాటన్నిటి నుండి ఆయనే మనల్ని తప్పిస్తారు. ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపి తృప్తిపరిచిన దేవుడు ఈరోజు నీతిగా జీవించేటప్పుడు అనేకమైన ఆపదలు కలగవచ్చు, కానీ వాటన్నిటి నుండి ఆయనే తప్పించి విడిపించే దేవుడుగా ఉన్నాడు. నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించి దీవిస్తాడు, వర్ధిలింపచేస్తాడు. ఉదయకాల సమయంలో మంచిగా నీతిగా జీవించేటప్పుడు అనేకమైన శ్రమలు కలగవచ్చు, బాధలు కలగవచ్చు, కానీ వాటన్నిటి నుండి ఆయనే విడిపించి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. కనుక నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేసేవారంగా ఉండాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడింది. ఉదయకాల సమయంలో నీతిగా జీవిస్తూ దేవునికి బహు ఇష్టలుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపను పొందుకొని సంతోషభరితమైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధైన మేలులతో దేవుడు నిన్ను నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో నిన్ను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిన్ను దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. అటువంటి ధన్యత మా అందరికీ అనుగ్రహించు. నీ కృప కలిగిన నామానికి